22A నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందవద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలన్న ఆయన ఈ నెల 14లోగా అన్ని డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు, భూములతో కలిసి ఉన్న ప్రైవేటు స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిషేధిత జాబితా 22A పేరిట ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా స్థలాల బైనంబర్లకు స్పష్టత ఇవ్వడం ద్వారా వాటిని పరిష్కరించాలని నిర్ణయించింది. నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను పరిశీలించి అవి పరిష్కారానికి అర్హమైనవా కావా అనేది 3 రోజుల్లోగా తేల్చి చెప్పాలని నిర్దేశించారు. 22A బై POB అంశంపై సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి కలెక్టర్లు, జిల్లా సబ్ రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. భూముల రెగ్యులరైజ్ కి ప్రభుత్వం ఇప్పటి వరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ల అనుమతులు తదితర వివరాలతో కూడిన అన్ని డాక్యుమెంట్లను ఈ నెల 14లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను పొంగులేటి ఆదేశించారు. తద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చని, రిజిస్ట్రేషన్ సమయంలో సహ రిజిస్ట్రార్లకు స్పష్టత వస్తుందని, ఏది బోగస్ డాక్యుమెంట్, ఏది నిజమైన డాక్యుమెంట్ అనే దానిపై సూపర్ చెక్ కి వీలు కలుగుతుందని తెలిపారు. మరింత పారదర్శకత కోసం పహానీలు సబ్ రిజిస్ట్రార్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో వాస్తవమైనవి ఉంటే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగులు భూములు, అసైన్డ్ భూములు తదితరాలు కలిపి ఇప్పటి వరకు భూ యజమానుల నుంచి 950 వరకు విజ్ఞాపనలు ప్రభుత్వానికి అందాయి. వాటిలో అత్యధికంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుంచే 575 విజ్ఞాపనలు రాగా వాటిలో 300 వరకు పరిష్కారానికి అర్హత ఉన్నవేనని గుర్తించారు. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో పలు కేసులు వెలుగు చూశాయి. ప్రభుత్వం సేకరించిన భూమి పోగా మిగులు భూములు, ప్రభుత్వం వేలపాటల ద్వారా విక్రయించినవి, లేఅవుట్ల అభివృద్ధి అనంతరం విక్రయించినవి, దేవాదాయ, వక్ఫ్ భూములకు చెందిన సర్వే నెంబర్లతో ఉన్న భూములకు నిషేధిత జాబితా చిక్కు వచ్చి పడింది. ప్రభుత్వ రకానికి చెందిన భూమి అనే క్లాజ్ ఉండటంతో ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో చేరిపోతోంది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఇంటి నెంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొన్ని చోట్ల అసైన్డ్, ప్రభుత్వ రకానికి చెందిన భూముల్లోనూ నివాసాలు వెలిశాయి. రెవెన్యూ శాఖ వద్ద ఆ ఇంటి నెంబర్లు ఉండవు. సర్వే నెంబర్లను మాత్రమే పరిగణలోనికి తీసుకుని నిషేధిత జాబితాలో చేర్చడంతో కొన్ని ఇళ్లు 22Aలో ఉండిపోయాయి. అలాంటి కేసులను బైనంబర్ల ఆధారంగా పరిశీలించాలని భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు పరస్పరం చర్చించుకొని పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి సోమవారం ప్రత్యేకంగా సమీక్షించి ఆ భూములపై స్పష్టత తీసుకురావాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.